వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ చీఫ్ పిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి మీద పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రభుత్వ కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందో అసలు ఒక సజీవ సాక్ష్యం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తన పిటిషన్ విచారణకు వస్తుంది అనగా తనను బెంగళూరులో అరెస్ట్ చేసి నిన్న ప్రొద్దున అదుపులోకి తీసుకున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కుప్పం కోర్టులో మాత్రం రాత్రి 11:45కి అరెస్ట్ చేసినట్టు చూపెడతారా? యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడతారా? అధికారం మనది, ఎవ్రీథింగ్ వ్యవస్థలు మనం చెప్పినట్లే వింటున్నాయి అని చెప్పి ఈరోజు ఆ విధంగా ప్రవర్తించవచ్చాము. కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. ఏదో ఒక రోజు కాలం సమాధానం చెప్పకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ళు అప్పటి వరకు ఎంతవరకు సాధించగలుగుతామో అనుకుంటే సరే, వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు సరే, కుప్పం కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మళ్ళీ బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ బెయిల్ ఇచ్చింది కుప్పం కోర్టు. బెయిల్ ఇచ్చి బయటకు రాగానే ఆశ్చర్యకరంగా మళ్ళీ గుంటూరు దగ్గర ఏదో కొత్తపేట పోలీసులు అక్కడ ఇంకో కేసు ఉందని చెప్పి దాంట్లో అరెస్ట్ చేసి కొత్తపేటకు తీసుకెళ్ళారు. అంటే తనను అరెస్ట్ చేయాలి, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక మేజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వకపోతుందా? ఇచ్చి మళ్ళీ బెయిల్ వచ్చే వాళ్ళు మళ్ళీ 2-3 కేసుల్లో తిప్పాలి, ఆయన నుంచి ఇంకేమైనా వాంగ్మూలాలు పట్టుకోవాలి, మరి కొంతమందిని ఏమైనా అరెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు, వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళ నరకడాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి వాళ్ళని వేధించడాలు, ఇది తప్ప ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఏదైనా చేసుకుంటూ వచ్చిందా? అంటే ఒక కక్షపూరిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ను వేదికగా చేస్తూ ఉన్నారా? మనం చాలాసార్లు చెప్పాం, ఈరోజు ఇటువంటివన్నీ చూసి సంతోషపడే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు బాధితులుగా మారే టైం ఖచ్చితంగా వస్తుంది కదా. ఎప్పుడైనా వ్యవస్థలాగా పనిచేయాలి, ఎవరు బాధితులుగా మిగలరు. సోషల్ మీడియాలో అసభ్యత, అశ్లీలత ఎవరు సమర్థించకూడదు. రాజకీయం హెల్తీగా ఉండాలి. ఆ సోషల్ మీడియాలో అసభ్యతను కంట్రోల్ చేయాలంటే సిస్టమ్ లాగా పనిచేయాలి. ఇప్పటికీ జగన్ గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ కూతుర్లను, వైసీపీ నాయకులను, నాయకురాళ్లను నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఉంటారు. వాళ్ళకు మాత్రం సన్మానాలు చేసుకుంటూ పదవులు ఇస్తారు. మిగిలిన వీళ్ళేమో వాళ్ళ బూతులు మాట్లాడినట్లు ఆధారాలు కూడా లేకపోయినా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వ్యవస్థని ఈ పీక్ స్టేలో వాడకూడదు. అఫ్కోర్స్ 24లో అధికారం ఏ విధంగా వచ్చిందో అదే ప్లాన్ ఏమైనా 29లో కానీ ఏమైనా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారేమో. ఒకవేళ అధికారం అప్పటికైనా వస్తుందేమో. 34లో కానీ అధికారం వస్తుందా? 29లో అధికారం మారితే, లేదా ఆ తర్వాత అధికారం మారితే, ఇప్పుడున్న వాళ్ళు మనతా అధికారం మనకేం ఇబ్బంది లేదని అత్యుత్సాహంతో ఈరోజు కథనాలు, అత్యుత్సాహంతో ఆయన అరెస్ట్ను మద్దతుగా ఈరోజు రాసుకుంటూ వచ్చిన వాళ్ళు రేపు ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. వ్యవస్థలు ఇట్లా వాడడం మొదలెడితే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు సంతోషపడేవాళ్ళు రేపు బాధితులు, అప్పుడు కుక్క పెట్టి ఏడవడమా? ఒక విమర్శను ప్రభుత్వం తట్టుకోగలగాలి, ఒక మీమ్ను ప్రభుత్వం తట్టుకోగలగాలి, ఒక హ్యూమర్ను ప్రభుత్వం తట్టుకోగలగాలి. పాలకులు ప్రభుత్వమైన, రాజకీయ పార్టీలైనా, ప్రజాస్వామ్యంలో ఒక స్టాండప్ కామెడియన్ ఒక హ్యూమర్ ప్రదర్శించారు అని చెప్పి దాడి చేసేకపోతారా? అరెస్ట్ చేస్తారా? ఒక మీడియా, ఇప్పుడు పూడి శ్రీహరి పనే మీడియా ప్రధాన కార్యదర్శి, రకరకాల మీడియాలతో కోఆర్డినేట్ అవుతారు, రకరకాలుగా కంటెంట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇచ్చుకుంటారు, రకరకాలుగా వాళ్ళ వ్యూస్ ఏంటో వాళ్ళు షేర్ చేసుకుంటూ పోతారు. ఇవన్నీ ఏ పార్టీలో పిఆర్ఓలైనా చేసే పని ఇదే కదా. ప్రభుత్వం ఏదో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కౌంటర్ చేసుకోవచ్చు, ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పొచ్చు, వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేయొచ్చు. ఇటువంటివి లేకుండా ఎట్లుంటే ఇదేం నియంతృత్వమా? ఉత్తర కొరియా పాలకుడు ఏమైనా ఆంధ్రప్రదేశ్ పాలన చేస్తూ ఉండాలా? లేడు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు. దేన్ని భరించలేకపోవడం ఏంటి? ఇంత అసహన స్థాయి ఏంటి? అధికారం ఉంది, వ్యవస్థలను మన ఇష్టం వచ్చినట్లు వాడేస్తాం, మనకేంది అడ్డు అనుకుంటే ఏదో ఒక రోజు టైం వస్తుంది, ఇవన్నీ మల్టిపుల్ అవుతాయి అంతే. దాంతకు మించి ఏం జరుగుతుంది? పూడి శ్రీహరిని తీసుకెళ్ళి ఆయన కావాల్సిన మేజిస్ట్రేట్ దగ్గర కనుక వెళ్ళి వాళ్ళు రిమాండ్ ఇచ్చారనుకో, ఎన్ని రోజులు పెడితే ఉరి తీస్తారా? ఆయన ఏమైనా ఉరి తీసేస్తారా? ఆయన బే చేసుకుని ఒక 10 మందిని అరెస్ట్ చేస్తారేమో, చేసి వాళ్ళని ఏమైనా ఉరి తీస్తారా? నిర్బంధిస్తారో, కొడతారో, బెదిరిస్తారో ఏదైనా. దీనివల్ల వీళ్ళు పొందే ఆనందం ఏంటి? ఏం ఆనందం పొందుతారు? చట్టంలాగా పనిచేయాలి. విమర్శలను మనం యాక్సెప్ట్ చేయాలి, విమర్శలను మరింత ఎంకరేజ్ చేయాలి. విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుందండి బాబు?